ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఐపీఎల్లో దుమ్మురేపుతోంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. లీగ్ దశలో పంజాబ్ తో ఆడిన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ చెలరేగింది. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించారు. జట్టులోని కుర్రాళ్లు నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నారు, గెలవాలని కసితో దూకుడుగా ఆడుతున్నారు. అతనికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం. అతనికి బౌలింగ్ చేయాలని నేనైతే కోరుకోను. పేస్, స్పిన్ బౌలింగ్ లోనూ అలవోకగా ఆడటం అతడి బలం. ఉప్పల్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 6 మేం గెలిచాం. స్వంత మైదానంలో అభిమానులను అలరించామనే అనుకుంటున్నా అని ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యానించారు. ఈ సీజన్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మంగళవారం అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫైయర్ 1 లో తలపడతాయి. బుధవారం అదే వేదికలో జరిగే ఎలిమినేటర్ 1 లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడతాయి. క్వాలిఫైర్ 1 లో ఓడిన జట్టుకు, ఎలిమినేటర్ 1 లో గెలిచిన జట్టుకు మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. ఇక చెన్నైలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.